true meaning of democracy is equality, no discrimination. ఈక్వాలిటీ కుటుంబంలో కూడా లేదు. భర్త భార్యని భారతదేశంలో భర్త భార్యని ఎంత చూస్తారంటే భారత రాజ్యాంగం ప్రకారం అందరం సమానమే. ఇంట్లో భర్తే భార్యని సమానంగా చూడదు, కూతురు కొడుకుంటే ఇద్దరిని సమానంగా చూడదు. ఇక్కడే భారత రాజ్యాంగానికి చూడబడింది. భారత రాజ్యాంగం కూడా మనం స్టడీ చేయాల్సింది. ప్రపంచంలో చాలా దేశాలు కొనయాడుతున్నటువంటి నియమం 14 నుంచి 18 పదాలు క్రియాకులాలు 18 పదాల్లోనే చాలా తప్పు ఉన్నది. అందుకని మనం ఈ కాన్సెప్ట్ తో పాటు అది కూడా మనం ఆలోచన చేయాలంటే వాళ్ళని ఐక్యం చేయాలంటే వాళ్ళలో నైతికత నింపాలంటే వాళ్ళలో క్లారిటీ నింపాలంటే వాళ్ళలో గోల్ నింపాలంటే వాళ్ళలో డబ్బు నింపాలంటే మనం ఈ సమాజంలో ఉన్నటువంటి గందరగోళాలన్నీ కూడా మనకు అర్థం కావాలా? సమాజంలో ఉన్న సమస్యలు ఏంటి, అసలు ఈ సమాజం కోసం ఎందుకు పనిచేయాలా? ఒక దశలో కొంతమంది ఈ సమాజం నాకేం ఇచ్చింది అనే దశకెళ్ళిపోయారు. వింటారు, చాలా అద్భుతం అంటారు, ఊరుతారు వాళ్ళు. ఆ భావజాలాన్ని పట్టుకోవచ్చు. కానీ ఈ 9 అంశాలతో పాటు మీరు ఒకటి భారత రాజ్యాంగం, 2 భారతదేశంలో ఈ దేశంలో పుట్టి గొప్ప ఇవన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నటువంటి చేసినటువంటి ఇందాక అబ్దుల్ కలాం గురించి మాట్లాడారు. మీరు ఈ భావజాలంలో ఉన్న అంశాలు 80% అప్లై చేస్తేనే ఆ స్థాయికి వచ్చినాడు. అతని దగ్గర కన్ఫ్యూజన్ లేదు, అతని దగ్గర ఉన్న భావజాలాన్ని స్పష్టంగా చెప్పినాడు. అతని దగ్గర ఇంక్లూజివ్నెస్ ఉంది. అతని దగ్గర టీచర్ని గౌరవించినాడు, తల్లిని గౌరవించినాడు, తండ్రిని గౌరవించినాడు, సమాజంలో ఉన్న అక్షర మనుషుల్ని గౌరవించినాడు, ఇంక్లూజివ్నెస్ పాటించినాడు. సామాన్య శక్తివంతంగా ఒక చిన్న చేప పట్టుకునే కుటుంబంలో పుట్టి శక్తివంతంగా మారాడు. అన్ని అంశాలు అప్లై చేసినటువంటి వాడే అబ్దుల్ కలాం. మీరు అబ్దుల్ కలాం లాంటి వాడిని ఒక 10 మంది చరిత్రని మీ మైండ్ లో పెట్టుకోవాలి. మోటివేటర్ కావాలంటే 10 మంది చరిత్రలు పట్టుకోవాలి. చాలా మంది ఉన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్, అబ్దుల్ కలాం, గాంధీ, సర్దార్ వల్లభాయ్ పటేల్. మీరు పరిశీలించండి. ముసలపల్లి సుబ్బయ్య. మీరు ఇంకా పరిశీలించుకుంటా పోతే అద్భుతమైన మనుషులు దొరుకుతారు. అద్భుతమైన మనుషులు మన చుట్టూ ఉన్న చరిత్రే అద్భుతమైన చరిత్ర ఉంది. మీరు వాళ్ళలో చూడండి, గురజాడ, వేమన, ప్రకాశం మంత్రులు, వీరబ్రహ్మేంద్ర స్వామి, అన్నమయ్య. ఇది ఇదే ఈ సూత్రాలు మీరు చూడండి. అంత సమాజాన్ని శాసించిన వ్యక్తిలో 17 మంది మీరు పరిశీలించారు. వాళ్ళ పర్సనాలిటీలోకి వెళ్ళండి, ఇవన్నీ వాళ్ళలో ఉంటాయి. అవి పట్టుకోండి. ఈ స్టెప్ భావజాలం అని నేనైతే ఎక్కడ స్టెప్ గురించి ఒక మాట కూడా మాట్లాడి చూసాను లేదు. నేను స్టెప్ అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడిన భావజాలాన్ని ఎక్కడ తీసుకుంటున్నామో వాళ్ళకి ఎక్కడ ఎక్కించాలో ఎక్కించాలా. అద్భుతమైన టీచర్లు ఉన్నారు సమాజంలో, అద్భుతమైన పిల్లలు ఉన్నారు సమాజంలో. ఈ భావజాలం పట్టుకున్న పిల్లలే సామాన్య శక్తివంతంగా మారారు. ఈ భావజాలాన్ని పట్టుకున్న ఇళ్లలో పిల్లలు ఆనందంగా ఉన్నారు, పిల్లలు క్లారిటీగా ఉన్నారు, పిల్లలు గోల్కి వెళ్తున్నారు. మీరు అటువంటి ఉదాహరణని కలెక్ట్ చేసుకొని ప్రజెంట్ చేస్తే భావజాలాన్ని తెలియజేసినట్టుగా ఉంటుంది. నాకు తెలిసినటువంటి దీని ప్రకారం మా శక్తి భావజాలం మీద మొదలు పెడితే వాడికి అర్థం కాకపోతే వాడు దీని మీద వ్యతిరేకం కాదు, శక్తి మీద వ్యతిరేకం కొటేషన్స్ వివేకానంద దగ్గర వెళ్ళించే కొటేషన్స్ ఉన్నాయి, అబ్దుల్ కలాం దగ్గర
పర్సనాలిటీ, వాళ్ళ యాటిట్యూడ్ ని, వాడు సమాజం కోసం పథంని లోతుగా మనం పరిశీలిస్తే అది మన మైండ్ లోకి వస్తుంది. ఎటరాక ఎటరాక చాలా పెద్ద ఎత్తున భారతదేశంలో వాళ్ళ మోస్ట్ డేంజరస్ ఏంటంటే మా సైకాలజీ. చాలా డేంజరస్ మా సైకాలజీ. మా సైకాలజీ శ్రమించాలంటే నువ్వు ఎంత సింపుల్ గా ఉంటావో అంత సింపుల్ గా ఉండాలి. ఎటరాక నీ హంగుల ఆడవాళ్ళతో వ్యక్తిత్వ వికాసాన్ని ప్రదర్శించలేవు. యూరోప్ చీఫ్ చెడ్డగాడు నెక్స్ట్ కానీ మిత్రులారా, ఇవాళ ఒక రాంగ్ రొటేషన్ ఎంత ఉంది సమాజంలో. వ్యక్తిత్వ వికాసం పేరుతో ఎంత వ్యాపారం నడుస్తుందో సమాజానికి ఉపయోగపడేటువంటి అంశాలు. ఎడ్యుకేషన్ కార్పొరేట్ అయిపోయింది. ఎడ్యుకేషన్ మొత్తం కార్పొరేట్ అయిపోయింది. మా జీవితాంతం కార్పొరేట్ ఎడ్యుకేషన్ కి, కార్పొరేట్ వైద్యానికి, కార్పొరేట్ కల్చర్ కి భిన్నంగా బతికినాం. కార్పొరేట్ ఎడ్యుకేషన్ పర్ మంత్ 5 లక్షలు ఇస్తామని ప్రతి సంవత్సరం నాకు ఆఫర్స్ ఉంటాయి. నాకు అది ఇచ్చలేదు. నేను అట్లానే బతికినా. కౌన్సిలింగ్ ₹1 తీసుకున్నాను. చాలా ఇస్తారు మా కౌన్సిలర్లు అంతా, మా సైకిల్ చక్కరాకొడుకు డబ్బు తీసుకోవడం. కానీ మిత్రులారా, మనం లోతుగా పరిశీలన చేయకపోతే, ఈ అంశాలను జాగ్రత్తగా తీసుకెళ్లేటప్పుడు లోతుగా పరిశీలన చేయకపోతే, మన దగ్గర సబ్జెక్ట్ లేకపోతే, మనం దీన్ని అంతే ఇంప్లిమెంట్ చేయకపోతే, మన దగ్గర నైతికత లేకపోతే, మన దగ్గర పవర్ లేకపోతే, మన దగ్గర కలిసి లేకపోతే, మన టోటల్ మన ఫిలాసఫీ అనుకున్నమైంది. మనం చేతగా పోయినా కదా, ఇల్లైనా కింద పడేసి సమాజం కింద పడేది. నీ కొడుకు కింద పడేసిన సమాజం కింద పడేది. నీ కూతురు కింద పడేసిన, నీ భార్య కింద పడేసిన, నీ భర్త కింద పడేసిన, వీళ్ళెవరు తప్పుంటే సమాజం కింద పడేదో. ఆ సమాజం కోసం పనిచేయాలి. ఎందుకు పనిచేయాలి సమాజం కోసం? ఏంటి సమాజంలో ఉన్న గందరగోళం ఏంటి? ఈ సమాజంలో ఉన్న గందరగోళాలను మనం స్టడీ చేయకుండా సమాజం కోసం పని చేయాలో అర్థం కాదు. దేవుడి కోసం ఏది వస్తాయి.